విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. పోయినసారి 10 ఏళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం చేసింది. ఈసారి నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ ను గెలిపించారు విద్యార్థులు. కాంగ్రెస్ కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ఇది చాలా మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు అంటే ఎవరో కాదు, విద్యార్థులు ఉద్యోగులు కలిస్తే ప్రభుత్వాలు మారతాయి. పోయినసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టకపోవడానికి కారణం విద్యార్థులే. కేవలం ఒక్క విద్యార్థి కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నలుగురు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ నిరుద్యోగులు అంతా రోడ్డు మీద రావడం జరుగుతుంది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది ఒక సంవత్సరంలోనే. ఇలా చూస్తే నిరుద్యోగుల ఎఫెక్ట్ ఇలా ఉంది మన తెలంగాణలో. ఇప్పుడు నేను కూడా ఒక నిరుద్యోగి చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని వస్తున్నారు. చివరికి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏ నోటిఫికేషన్ ఇట్లే, మా నోటిఫికేషన్లు మాకు ఇస్తే మీ ఆ రాజకీయాలతో మాకెందుకు, మా నోటిఫికేషన్లు మాకు ఇస్తే మేము చదువుకుంటాం కదా, రాసుకుంటాం కదా అని. ఏం పోయింది, కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు పోగేసుకుంటున్నారు. నిరుద్యోగులకి నోటిఫికేషన్ వేయడానికి అల్లాడతారేంది? అరే ఏ ప్రభుత్వాలైనా అంతే ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది కదా, టైం టు టైం వేయండి. ఆ విద్యార్థులను ఎందుకు అంత పగబట్టినట్టు చూస్తారు ఎవరైనా? అంటే వాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి చదువుకొని ఒక నోటిఫికేషన్ కోసం ఇట్లా ఎదురు చూడాలనా? టైం టు టైం వేస్తే టైం టు టైం వచ్చి చదువుకుంటారు కదా. సగం మంది కాంపిటీషన్ కి బంద్ చేశారు ఈ నోటిఫికేషన్లు పడట్లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా, మరి నిజం కదా? అరే 60,000 ఉద్యోగాలు కాదన్నా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, దాని ప్రకారం రిలీజ్ చేశారా, నోటిఫికేషన్ లేదు. అరే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనట్లేదు అన్న, ఏ రాజకీయ నాయకులైనా ఎందుకు విద్యార్థుల పట్ల అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? విద్యార్థులు బాగుంటేనే కదా రేపు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి మంచిగా, ఇప్పుడు అడుక్కునే వాళ్ళని చేస్తేనే వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు అనే ఆలోచన రాజకీయ నాయకుల్లో ఉంది. ఎవరికి వాడు వ్యక్తిగతంగా సంపాదించుకొని వాడి ఉన్నత పరంగా ఉంటే వీడు ఆలోచిస్తాడు, రాజకీయం నేర్చుకుంటాడు, తెలివిగా ఉంటాడు, ఎవడైతే చేస్తాడో వాడికే చేస్తాడు. మరి మనకి వేయాలగా. అంటే పథకాలు చేసుట్లో ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం డబ్బులు లేవు, అప్పులు అయిపోయింది అని అంటున్నారు కదా. దీనిపై వీళ్ళకి రాజకీయ నాయకులకి ఎట్లుంటదంటే, వీళ్ళు ఎలక్షన్ టైంలలో యా నుంచి కోట్లు తెస్తారు. నైట్ కి నైటే 2,000 ఓటుకి 3,000 ఓటుకి తీసుకొని ఓటు ఏంట్రా బాబు మీరు మాకే వేస్తారు కదా. ఏది నాకు డౌట్ కానీ కొంచెం ప్రమాణం చేయి, మీ ఇంట్లో 4 ఓట్లు 4 12,000 తీసుకో ఒట్టే. అప్పుడు ఏం చేస్తారు, ఒరే నీ అమ్మ పాడే ఒట్టేసినాగా, నలుగురు ఉన్నాగా, అరే మన ఇద్దరం ఆయనకేద్దాం, ఆయన డబ్బులు తీసుకున్నాగా మన ఇద్దరం వీనికేద్దాం. ఓట్లు చీలిపోతున్నాయి ఇట్లా. ఏం జరుగుతుంది, రాజకీయం దరిద్రంగా తయారైంది. అంటే ఫ్యామిలీలలో ఓట్లు పంచుకొని వేస్తున్నారు. మరి పంచుకొని వేసే ఫార్ములా ఉంది, ఇప్పటికీ ఉంది. ఏం చేస్తే నిరుద్యోగులకు సొల్యూషన్ దొరుకుతుంది? ఏం చేస్తే నిరుద్యోగులకి సొల్యూషన్ దొరుకుతుంది? ఈ పార్టీ ఆ పార్టీ సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ అది గెలుస్తుంది. ఇక్కడ ఏమైతుంది, అది ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగిన. ఏమైతుందంటే ఎల్లన్నుండు మల్లన్నుండు, ఎల్లన్న ఏం చేస్తాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గద్దెక్కుతాడు. ఎక్కిన తర్వాత ఈయనకి మంచిగా బలుస్తుంది. రాజకీయ నాయకులను చూసుకోవాలా, మున్సిపల్ ఎలక్షన్ చూసుకోవాలా, ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ లేదా సర్పంచ్, వీళ్ళని గెలిపించుకునే పనులలోనే ఉంటారు. నిరుద్యోగులు ఏమైపోయారు, బలైపోయారు. ఈ ఎల్లన్నగాడు వేస్ట్ కాడు అని చెప్పి పుల్లన్నగాడికి ఓట్లేస్తే, వాడు ఎల్లన్నగాడు మంచిగా మిమ్మల్ని పట్టించుకోలేదురా విద్యార్థులారా, మీకు మంచి నోటిఫికేషన్లు ఇస్తా, సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏం చేస్తారు, పుల్లన్నగాడికి వేస్తారు ఓట్లు. వీడేం చేస్తాడు, ఎల్లన్నగాడితో మాట్లాడారే నోటిఫికేషన్ లేదు రాబోయే అంటే, అరే అయ్యంత తలకాయ నొప్పి లేరా నాయన అని ఇద్దరు దోసుకునే పనే. బయట డ్రామాలు, జనాల చెవుల్లో పూలు పెట్టడమే వీళ్ళు చేసేది. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు క్వశ్చన్ చేయడు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయని వీళ్ళే అంటారు. మరి ఆ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని బ్లాక్ మనీని బయటికి తీయొచ్చు కదా. ఎవడు బ్లాక్ మనీని బయటికి తీయరు. జెండాలు పట్టుకొని మోసే వాళ్ళే బలి, చదువుకున్న విద్యార్థులే బలి. ఇప్పుడు నిరుద్యోగులు అన్నారు కాబట్టి నిరుద్యోగులు చాలా మంది పోటీ చేస్తారు, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, గతంలో పరిలక్ కానీ ఆస్మా అని. నిరుద్యోగులు ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు మరి? అన్న నిరుద్యోగులను గెలిపించుకోవాలంటే ఇప్పుడు నియోజకవర్గాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ పాతుకుపోయిన వ్యక్తి, వాడు మంచోడో చెడ్డోడో అయినా పక్కన పెడితే ప్రజల్లో వాడు ఉంటాడు, వాడి ఫేస్ రికగ్నైజ్ అవుతుంది, 10 మందికి తెలుస్తుంది. కొత్తగా వచ్చిన ఫేస్ ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే ధర్మం 4 పాదాల మీద అయితే అసలే నడవట్ల, ఒక్క పాదం మీద కుంటుతుంది. మనం కూడా ఎవడన్నా నమ్మించి మాయమాటలు చెప్పినామంటే వాడిని నిమ్మటే నమ్ముతాం, మంచి మాటలు చెప్పుకొని నమ్ము. అట్లా సిస్టమ్ నడుస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళకే ఓట్లేస్తున్నాం. ఈ కల్చర్ మారినప్పుడు వాళ్ళు మారుతారు, మనం మారినప్పుడు వాళ్ళు మారారు. విద్యార్థులు చదువుకుంటే 3 సంవత్సరాలు మాత్రమే కాంపిటీషన్ ఫీల్డ్ కి
రెడీగా అండి. 3 సంవత్సరాల తర్వాత కూడా నోటిఫికేషన్లు కాలేదు అనుకుంటే ప్రైవేట్ జాబులు జాయిన్ అవ్వండి. ఏదైనా స్కిల్ పెంచుకొని ఉపాధి హామీ పథకాల ద్వారా లేదా ఏదన్నా ఒక ఉపాధి లాగా మనం తయారయ్యేలాగా ఉండాలి.